ధరణి దరఖాస్తులు పెండింగ్లో లేకుండా డ్రైవ్ మోడ్లో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సక్సెషన్ మ్యుటేషన్లను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కేతేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ధరణి ఫైళ్లను, ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించారు. సక్సెషన్ మ్యుటేషన్లను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని, ఎక్కువ రోజులు పెండింగ్లో లేకుండా చూసుకోవాలని అన్నారు. భూమి సమస్యలతో పాటు ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించిన ఫిర్యాదుల్ని సకాలంలో పరిష్కరించి సమస్యలు లేని కార్యాలయంగా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రతి విషయంపై క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని, క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించే వాటిని క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి పరిష్కరించాలన్నారు. ఎలాంటి సమస్య లేకున్నా పదే పదే సమర్పించే బోగస్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి మరోసారి దరఖాస్తు చేయకుండా చర్య తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బండపాలెం గ్రామానికి చెందిన భూమి సమస్యపై వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడారు. భూమి మోకాపై ఉన్నవారు పట్టా వివరాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూమి విషయంలో ఇరువైపులా నిరభ్యంతర ధ్రువపత్రాన్ని తీసుకుని భూమి మోకా మీద ఉన్న వారికి నిబంధనల ప్రకారం పట్టా చేయాలని తహసీల్దార్ మధుసూదన్ రెడ్డికి సూచించారు. ఎంపీటీవీలతో మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్యం కొరవడకుండా చర్యలు తీసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, డేటా ఎంట్రీ తదితర అంశాలపై సూచనలు చేశారు. తరచూ పాఠశాలలు, ఇతర సంస్థలు సందర్శించాలని ఆదేశించారు. తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.